కళామందిర్ ఫౌండేషన్ 18వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను గచ్చిబౌలిలోని ప్రధాన్ కన్వెన్షన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్ కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, పోలీస్ ఆఫీసర్ సజ్జనార్, నిర్మాతలు బండ్ల గణేష్, ఎస్కేఎన్, సినీ నటులు మురళీమోహన్, అక్కినేని అమల, శివాజీ రాజా, రాజా రవీంద్ర, డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి, డైరెక్టర్ నందిని రెడ్డి, నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్న కళామందిర్ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. సేవారత్న పురస్కారాలు, సమాజం కోసం తెర వెనుక ఉండి నిరంతరం శ్రమిస్తున్న వీరులను గుర్తించి సత్కరించారు. మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫౌండేషన్ తరపున మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. చేనేత కార్మికులకు, అనాథ శరణాలయాలకు ఆర్థిక సాయం, చేనేత రంగానికి అండగా నిలుస్తూ నేత కార్మికులకు, అనాథ శరణాలయాలకు ఈ వేదికగా విరాళాలు అందజేశారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా దివ్యాంగుల ఫ్యాషన్ షో నిలిచింది. సామాజిక అంశాలు, సేవా కార్యక్రమాల విస్తృతిపై ప్రముఖులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించారు. చేసుకుంటున్న కళామందిర్ ప్రసాద్ గారికి నా తరఫు నుంచి, అట్లానే కళ్యాణ్ గారు, మొత్తం కళామందిర్ టీం అందరు కూడా పేరు పేరు అభినందనలు. 18 years ఆఫ్ గ్రేట్ సర్వీస్ బై కళామందిర్ ఫౌండేషన్. బిజినెస్ చేయడం ఒక ఎత్తైతే, బిజినెస్ వచ్చిన లాభాన్ని అందరూ కూడా పంచడం అనేది ఒక పెద్ద క్వాలిటీ. సో ముఖ్యంగా అది కూడా వాళ్ళ బర్త్డేని ఈ రీతి సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అది ఈ ఫంక్షన్లో రకరకాలు చేస్తారని చాలా మంది బయటపడరు. బట్ ఈ ఒక్క ఫంక్షన్ ద్వారా ముఖ్యంగా ఎవరెవరు అన్సంగ్ హీరోస్ ఉన్నారో, మన నక్షత్ర కావచ్చు, కిషోర్ కావచ్చు, మన ట్యాంపన్ శివ కావచ్చు, వాళ్ళందరూ కూడా పిలిపించి గౌరవించడం అనేది చాలా ఒక పెద్ద కార్యము. అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా చేయాలి. ప్రతి ఒక్క రాష్ట్రము, ప్లస్ అదేవిధంగా నాతో నేను ఇక్కడ సైబరాబాద్ కమిషన్ ఉన్నప్పుడు ఫుల్ టైంలో కళ్యాణ్ గారు, మొత్తం కళామందిర్ టీం కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. చాలాసార్లు ముందు వచ్చి చాలా మంది కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు చాలా హెల్ప్ చేశారు. అప్పుడప్పుడు బాగా దగ్గర నుంచి మనం పనిచేయడం జరిగింది. స్టిల్ ఐ రిమెంబర్ దోస్ డేస్, హౌ దే హావ్ హెల్ప్డ్ ది పూర్ పీపుల్ అండ్ ది కామన్ పబ్లిక్. సో ఇట్లానే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగించాలి. వాళ్ళు ఇట్లానే ప్రభుత్వం ఇంకా వాళ్ళకి ఎక్కువ శక్తి ఇచ్చి, ఎందుకంటే ప్రతి రంగంలో ఈరోజు మెడికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని రంగంలో వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి వాళ్ళకి భగవంతుడు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ విశ్రీ కళామందిర్ ఫౌండేషన్ అండ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ కళామందిర్ ఆల్ ది బెస్ట్.